హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఈ డిజైన్ బ్లౌజ్ చూసారా? ఇది స్టిచ్చింగ్ ఎలానో వీడియోలో చూపిస్తాను. ముందు వచ్చేసి ఆ రౌండ్ నెక్ షేప్ తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నేను మూడుగా తీసుకున్నాను. అటు మూడు ఇటు మూడు, ఎటు చూసినా మూడుగా స్క్వేర్గా తీసుకున్నాను. ఆ కలర్ ఈ కలర్ వచ్చేసి ఆపోజిట్ కలర్. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ ముక్కని నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో మీరు చూడండి. రెండు ఒకవైపుగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇది మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. నాకు ఫ్రంట్ సైడ్కి ఓపెన్ చేస్తున్నాను, నాకు ఆపోజిట్గా ఫోల్డ్ చేస్తున్నాను. అలా చేసి రెండు ఫోల్డింగ్స్ ఒకవైపే ఉండేలా చూసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని ఆ ఫోల్డింగ్స్ ఎటువైపే ఉన్నాయో అలా అటువైపు పెట్టుకుంటున్నాను అనమాట. ఫోల్డింగ్ ఎటువైపే ఉందో రెండు ముక్కలు ఫోల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా? అటువైపు ఎటు ఉందో అటువైపు చూసుకుంటున్నాను. ఈ ముక్క చూడండి, ఇటువైపు నా వైపుకి ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంటే రెండు ఫోల్డింగ్స్ నా వైపున ఉంటున్నాయి అనమాట. అది అలా చేసుకోవాలి, కొన్ని చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈ బ్లౌజ్కి లుక్ వచ్చింది అనమాట. అబ్జర్వ్ చేయండి మీరు. రెండేమో ఆపోజిట్గా ఫోల్డ్ చేశాను, రెండేమో నా వైపుగా ఫోల్డ్ చేసుకున్నాను. నా వైపుగా ఫోల్డ్ చేసుకున్నవి కూడా నా వైపుకే ఇలా చూడండి, వీడియో చూపిస్తున్నట్టు ఇలా ఓపెన్గా ఉంటాయి. అవి రెండు ఓపెన్స్ ఒకలా ఉండేలా పెట్టుకొని రెండు జాయింట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసేసి ఆ రెండు ఫోల్డింగ్స్ని మళ్ళీ నా వైపుకే పెట్టుకుంటున్నాను అనమాట. అలా కొన్ని తయారు చేసుకోండి, ఇలా కొన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఆపోజిట్ మీకు కనిపిస్తుంది, ఈ వీడియోలో చూపిస్తుందా? ఒక ఫోల్డింగ్స్ ఇటువైపు ఉన్నాయి, దానివేమో అటువైపు ఉన్నాయి. ఇలా తయారు చేసుకున్నమాట. ఇవి కొన్ని తయారు చేసుకొని పెట్టుకుని ఉండండి. ఆల్రెడీ ఇది వచ్చేసి పాట్ నెక్ తీసుకున్నాను అనమాట. వీళ్ళది వచ్చేసి పాట్ నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని కుట్టుకొని ఉంచుకున్నాను అనమాట. మధ్యలో కరెక్ట్గా సెంటర్కి ఒక టక్ పెట్టేసుకొని ఇప్పుడు నేను తయారు చేసుకున్నాను చూసారా? ఇవి వచ్చేసి పైవైపు ఫోల్డింగ్స్ ఉన్నవి అటువైపు పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఎందుకు అంటే మన లీఫ్గా కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, కొంచెం క్రాస్గా పెట్టి కుట్టుకుంటున్నాను. ఒక దాని మీద ఒక్కొక్కటి వచ్చేలాగా పెట్టి కుట్టుకుంటున్నాను అనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ టర్నింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. రౌండ్ తిరిగేటప్పుడు కనుక చాలా జాగ్రత్తగా మనం అరేంజ్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. ఒక దాని మీద అంటే జస్ట్ టచ్ అవ్వాలి, కొంచెం టచ్ అయ్యేదాకా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పెట్టుకోవాలి, జస్ట్ టచ్ అవ్వాలన్నమాట. గ్యాప్ లేకుండా మనకు చూడటానికి గ్యాప్ లేదు అన్నట్లుగా. ఇది నేను చిన్న సైజు తీసుకున్నాను, ఇది చిన్న బ్లౌజు. అదే నేను 3 తీసుకున్నాను కదా, మీరు 4 కూడా తీసుకోవచ్చు. అలా కూడా కొంచెం పెద్దగా వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం పెద్ద బ్లౌజులకి అయితే కొంచెం పెద్దగా వస్తుంది. 4 తీసుకుంటే కరెక్ట్గా కొంచెం పెద్దగా వస్తుంది. అలా తీసుకున్నా బాగుంటుంది అన్నమాట. చూడండి, వీటిలో చూపిస్తున్నప్పుడు ఇవి ఇలా వచ్చేసి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇది నేను రివర్స్ చేయలేదు, మెడపట్టి సేమ్ యాజ్ ఇట్ జాయింట్ చేసుకున్నాను అంతే. దీనిపైన పైపింగ్ వస్తుంది, కొంచెం ఫోల్డింగ్ ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఇది ఇటువైపు నుంచి జాయిన్ చేయాలి. ఎక్కడి నుంచి జాయిన్ చేయాలి? మనం ఎక్కడైతే మధ్యలో స్టార్ట్ చేసామో అక్కడి నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇవి ఇటువైపున ఉండేవన్నమాట ఫోల్డింగ్స్. చూడండి, వీడియోలో చూపిస్తుంది, ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇటు నుంచి మనం ఇలా కుట్టుకుంటూ రావాలి. ఈ టర్నింగ్లో జాగ్రత్తగా రావాలి. ఇది కూడా ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నాయి చూసారా? నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను. అవి ఇలా తిరుగుతాయి, ఇవి ఇలా వస్తాయి అన్నమాట. ఒకదాని మీద ఒకటి వచ్చేలా చూసుకోవాలి. నేను ఎలా పెడుతున్నానో చూసారా? ఆ కార్నర్ని కొంచెం బయటకు పెట్టేలా పెడుతున్నాను అనమాట. కార్నర్ కొంచెం క్రాస్గా బయటికి వచ్చేలా పెడుతున్నాను అనమాట. అది కట్ చేసుకోవడం కోసం. అది యాజ్ ఇట్ ఈజ్ అలా పెడితే మాత్రం నీట్గా రాదు. అది కొంచెం బయటికి వచ్చేలాగా మనం పెట్టుకుంటే కనుక చేత్తో కుట్టేటప్పుడు చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇది కొంచెం పెద్దగా తీసుకున్న పర్లేదు, పెద్దగా తీసుకుంటే బాగుంటుంది. ఇది వీళ్ళ శారీ మీద ఈ కలర్ ప్రింటింగ్ ఉంది, అందుకే నేను ఈ కలర్ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అది అయిపోయింది. కొంచెం జాయింట్ దగ్గర కొంచెం క్లాత్ వదిలిపెట్టేసుకున్నాను అనమాట. చూసారా వెనక్కి ఎలా బయటకు కనిపించాయో? అది కొంచెం బయటకు పెట్టుకోవాలి, క్రాస్గా కొంచెం బయటకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మెడపట్టీకి మధ్యలో చిన్న డాట్స్ పెట్టుకున్న చిన్న కట్ చేసుకుంటున్నా. రౌండ్ ఫ్రీగా తిరగాలి కదా, అందుకని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రాస్ తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకోవడం వల్ల మీకు తెలిసిందేగా, మెడపట్టి గోటేసినప్పుడు మనకు ఫ్రీగా తిరుగుతుంది అనమాట. ఆల్రెడీ నేను పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది థ్రెడ్ పైపింగ్ కాదు, నార్మల్ పైపింగ్. ఎందుకంటే ఇవి ఎంత మందాన్ని ఉన్నాయి కదా, థ్రెడ్ పైపింగ్ అంటే నార్మల్ పైపింగ్ వస్తుంది. ఇదే క్లాత్ ఇది వచ్చేసి
ఇది తీసుకున్నారు కదా, మీరు హాఫ్ పట్టు క్లాత్ ఏదైనా తీసుకున్నారంటే అప్పుడు మన థ్రెడ్ పైపింగ్ వచ్చింది అనమాట. ఇది మందంగా ఉంటుంది, ఇది రాదనమాట. ఆ క్లాత్కి అయితే హాఫ్ పట్టు మామూలు పల్చగా ఉండే క్లాత్లకి అయితే మనకు వస్తుంది అనమాట. ఇది టిష్యూ లాగా ఉంది కదా, ఇది మందంగా ఉంది, కాపర్ కలర్. ఇప్పుడు వచ్చేసి దీన్ని చిన్నగా మనకు ఎంత వీలైతే అంతగా తక్కువగా మడత పెట్టుకుంటున్నాను అనమాట. ఇది లోపల ఖర్చు బాగా ఉంది కదా, కొంచెం వెడల్పుగానే వచ్చింది, మరీ సన్నగా అయితే రాలేదు. ఇలా మొత్తం కుట్టేసుకుంటున్నాను అనమాట. కుట్టేసుకున్నాక మనకు చేతి పని కూడా అవసరం లేదు, లేకుండానే కొంచెం తక్కువ క్లాత్ తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట. చూసారా ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇది వచ్చేసి ఎలా కుట్టుకోవాలో చూస్తాను. ఈ బడ్ని పైకి అనుకోవాలన్నమాట, వీలైనంత పైకి అనుకొని కొంచెం వెడల్పుగా అనేసి కింద లోపల మనం ఇంకో లేయర్ ఉంది కదా దాని మీద పూస కుచ్చాలన్నమాట. ఫస్ట్ సూది కింద నుంచి పైకి దింపి సూదికి పూస పెట్టుకొని కిందకి దింపాలన్నమాట. దింపడం వల్ల ఇలా వస్తుంది చూడండి. ఇలా వచ్చేసి కింద ముడి పెట్టేసుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ దారం ఎక్కడైనా తెగినా కానీ ఆ ముడి అలానే ఉంటుంది, వేరేది తెగకుండా ఉంటుంది అనమాట. ఇలా ముడి వేసుకోవాలన్నమాట. అలా ప్రతిదానికి ప్రతి ఒక్క పూస కుట్టుకుంటూ ముడి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళడం వల్ల ఏంటి అంటే ఎక్కడైనా దారం తెగినా కానీ తెగకుండా ఉంటుంది, ఊడకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి పూసలు నేను సూదికి గుచ్చేస్తున్నాను, ఒక్కొక్క సూదికి గుచ్చేస్తున్నాను. ఒక సూదికి గుచ్చేసి కిందకి దింపేస్తున్నాను. ఇది వచ్చేసి గోల్డ్ పూసలు అనమాట. దించేసి మళ్ళీ కిందకి అనేసి దాన్ని ముడి వేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చూసారా ఎలా వచ్చిందో ఫినిషింగ్. ఇది వచ్చేసి మళ్ళీ వెనకాల మన ఫ్లవర్ కుట్టుకుంటున్నాం కదా దాన్ని, ఇది కూడా 4 పలకలు తీసుకొని ఒక చిన్న పుల్ల సాయంతో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చానమాట. చేసుకుంటూ వచ్చేసి పుల్ల తీసేసి దీన్ని రౌండ్గా అనేసి మిషన్తో కుట్టుకున్నాను అనమాట. చూడండి ఇలా పుల్ల తీసేసి ఇలా పెట్టేసి రౌండ్గా పెట్టేసి నేను మిషన్తో కుట్టేసుకున్నాను. ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేయాలన్నమాట. ఎక్స్ట్రాస్ కట్ చేయాలి. ఎక్స్ట్రాస్ కట్ చేసి సూది సాయంతో సూదికి దారం పెట్టేసుకొని ఫ్లవర్లా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి అన్నీ జాయిన్ చేసుకుంటున్నాను. అన్నీ జాయిన్ చేసుకొని ఒక 5-6 కుట్టుకున్నాను. 5-6 కుట్టుకొని సూదికి పెట్టుకుంటున్నాను. సూదికి పెట్టేసుకొని ఒక ఫ్లవర్లా పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి ఎలా పెడుతున్నాను. సూది దింపేసి మనం మధ్యలో కొంచెం దారాన్ని అటు కొంచెం ఎడ్జ్కి తీసుకెళ్లకుండా దారం ఉంచాలి అటువైపు, ఎందుకంటే అది ఇది ముడి వేయాలి కాబట్టి. చూడండి ఈ 2 కలిపేసి ముడి వేస్తున్నాను అనమాట. ఈ 2 కలిపేసి గట్టిగా లాగి ముడి వేయాలన్నమాట. అప్పుడు మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. అప్పుడు మనం దాన్ని బ్లౌజ్ మీద కుట్టేసుకోవాలన్నమాట. చూసారా ఎలా వస్తుందో. దారాన్ని కట్ చేసుకొని ఇది మనకి ఎంత వరకు కావాలో అంతవరకు టైట్గా కట్ చేయాలన్నమాట. టైట్గా ముడి వేయాలి. ముడి వేస్తే ఒక ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట. చూసారా ఇలా పెట్టేసి నేను ఆల్రెడీ చిన్న బొందులు పెట్టేసుకొని దాని కింద లక్కన్ డిజైన్స్ ఇచ్చానమాట. ఇచ్చేసి అవి కుట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్ జాయిన్ చేసుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్ పైన కుట్టేసి పైన ఒక కుందన్లాగా ఒక బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ పెట్టేసుకొని కుట్టేసుకున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి సూత్తోనే మనకు అన్నీ సూత్తోనే పని కాబట్టి చాలా టైం పడుతుంది. ఇది వచ్చేసి పైన ఇంకా మళ్ళీ దాన్ని పెట్టి 2-3 టాకాలు వేసుకుంటున్నాను. ఇది చూసారా ఒక బటన్ పెట్టుకుంటున్నాను. దీనికి 2-3 టాకాలు వేసుకుంటున్నాను, ఊడిపోకుండా ఉంటుంది కదా. చూడండి లాస్ట్ ఫినిషింగ్ ఇలా వచ్చింది. వెనకాల ముడి వేసేసుకోవాలి కుట్టేసిన తర్వాత. చూడండి లాస్ట్ ఫినిషింగ్ ఇలా వచ్చేసింది. చూసారా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. చూడండి లాస్ట్ ఫినిషింగ్ ఇలా వచ్చింది. థ్యాంక్